నేను యూట్యూబర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ నేను కెమెరా ముందర నిలబడలేను. అలాగే నా వాయిస్ కూడా బాగుండదు. నేను మాట్లాడలేను. కెమెరా ఫియర్ ఉంది నాకు. కాబట్టి నేను ఒక ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయవచ్చా? ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాగా? ప్రాసెస్ ఏంటి? ఎలాంటి ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌ని నేను స్టార్ట్ చేయాలి? ఎలాంటి ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌ని నేను స్టార్ట్ చేస్తే త్వరగా గ్రో అవుతాను, త్వరగా మానిటైజేషన్ వస్తుంది. ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు ఇవాళ క్లియర్ అయిపోతాయి. మీరు కెమెరా ముందర నిలబడి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. మీ వాయిస్ అసలే వినిపించాల్సిన అవసరం లేదు. సో, ఎలాగా కంప్లీట్‌గా మీకు ఛానెల్‌ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో, ఇవాళ మనం కంప్లీట్‌గా ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాము. ముఖ్యంగా మనం ఇటువంటి ఛానెల్స్‌ని అంటే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయాలి అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్‌గా మనం ఫస్ట్ ఇనిషియల్‌గా స్టార్ట్ చేసేటప్పుడే నీష్ అంటే మన యొక్క టాపిక్‌ని ఎంచుకోవాలి. మన ఛానెల్ దేనికి రిలేటెడ్‌గా ఉండాలి అంటే ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్‌గా ఉండాలనా? లేకపోతే కుకింగ్‌కి రిలేటెడ్‌గా ఉండాలనా? లేకపోతే సాఫ్ట్‌వేర్ టూల్స్ గురించి ఉండాలనా? లేదా ఛానెల్‌కి రిలేటెడ్‌గా ఉండాలనా? యూట్యూబ్ రిలేటెడ్‌గా ఉండాలనా? ఇలాంటివన్నీ గూడా మనం తెలుసుకోవాలి. దానికి బిఫోర్‌గా నేను చెప్పేది ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే నీష్‌ని బేస్ చేసుకునే ఛానెల్ గ్రో ఉంటుంది. నేను చెప్పేటటువంటి రైట్ నీష్ ఇవి గనక మీరు చేస్తే వీడియోస్ వీటిల మీద ఛానెల్ గనక ఓపెన్ చేస్తే త్వరగా గ్రో అవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్యాక్ట్ వీడియోస్ అంటే ఫ్యాక్ట్స్ మీరు చూస్తూ ఉంటారు రకరకాలైన ఫ్యాక్ట్స్ వీడియోస్. అట్లాంటి ఛానెల్ గనక మీరు స్టార్ట్ చేస్తే త్వరగా గ్రో అవుతారు. అందులో ముఖ్యంగా మీరు చూసింటారు వీఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అట్లాంటి ఛానెల్స్ గనక చేస్తే త్వరగా గ్రో అయిపోతారు. కాబట్టి అట్లాంటి వీడియోస్‌ని మీరు స్టార్ట్ చేయండి. అలాగే బిజినెస్ ఐడియాస్ అంటే లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి బిజినెస్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఆ బిజినెస్‌కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది? అట్లాంటి వీడియోస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ టూల్స్. ప్రస్తుతం అంతా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఏవి అంటే గనక ఏఐ టూల్స్. ఏఐని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? నిత్య జీవితంలో మనం ఎలా ఏఐని యూజ్ చేసుకొని వర్క్‌ని త్వరగా ఫినిష్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్‌గా అయితే వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? కార్టూన్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? హిస్టారికల్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇమేజ్ టు వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఆడియోని ఏఐ ద్వారా ఎలా చెప్పించాలి? ఏఐ ద్వారా స్క్రిప్ట్స్‌ని మనం ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటి వీడియోస్ చేస్తే గనక మీకు త్వరగా గ్రో అవుతారు. నెక్స్ట్ మోటివేషన్ స్టోరీస్. ఏమన్నా మోటివేషన్ స్టోరీస్ మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి 10 లేటెస్ట్ మోటివేషన్ స్టోరీస్ అని అడిగితే గనక మీకు స్క్రిప్ట్ వచ్చేస్తుంది. అలాగే ఛానల్ కూడా మీరు క్రియేట్ చేసుకొని అట్లాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ టిప్స్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అలాంటి వీడియోస్ గనక చేస్తే కూడా మీరు త్వరగా గ్రో అవుతారు. నెక్స్ట్ హెల్త్ టిప్స్. హెల్త్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ రెమెడీస్. ఇంట్లోనే మనం ఎలా స్కిన్ గ్లో అయ్యేటట్టుగా మనం చేసుకోవచ్చు. అలాంటి వీడియోస్ చేయండి. అట్లాంటి ఛానల్ ని స్టార్ట్ చేస్తే కూడా గ్రో అయిపోతారు. ఇక హిస్టరీ స్టోరీస్, ఓల్డ్ స్టోరీస్ ఉంటాయి కదా, అట్లాంటివి. తర్వాత వచ్చేసి మనీ ఎర్నింగ్ టిప్స్. ఆన్లైన్ లో మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉన్నాయి, అలాగే యాప్ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, బ్లాగింగ్ ద్వారా ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, 5RR ద్వారా ఇట్లాగా ఒక ఛానల్ ని మనీ ఎర్నింగ్ టిప్స్ లాగా ఒక ఛానల్ ని క్రియేట్. ఛానల్ నేమ్ అనేది అదర్ థింగ్. ఇవంతా కూడా నీష్ ఎలాంటివి మనం క్రియేట్ చేస్తే బాగుంటది అనేది. ఇలాంటి ఛానల్స్ కనుక మీరు కనుక చేస్తే యూట్యూబ్ ఛానల్ త్వరగా గ్రో అవుతుంది. మీకు వ్యూస్ త్వరగా వస్తాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా త్వరగా గ్రో అవుతారు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలి అంటే ఎలాగా? ఫస్ట్ మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఆ జీమెయిల్ అకౌంట్ క్రియేషన్ చాలా ఈజీ. మీ నేమ్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్ లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి జీమెయిల్ క్రియేషన్ గురించి. దాని గురించి చెప్పడం టైం వేస్ట్. సో జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు రాలేదు అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి. జీమెయిల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ లో youtube.com అని మీరు సెలెక్షన్ చేసుకుంటే అప్పుడు అక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది. నేమ్ సెలెక్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఇట్లాగా ఒక ఛానల్ నేమ్ మీరు ఏదైతే నీష్ ని సెలెక్ట్ చేసుకున్నారో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఛానల్ క్రియేట్ చేశారు, థంబ్నెయిల్ అలాగే లోగో అన్ని డిజైన్ చేసి ఛానల్ సెట్టింగ్స్ మొత్తం చేశారు. ఇవన్నీ కూడా ఛానల్ సెట్టింగ్స్ అన్ని ఎలా చేయాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ వీడియోని ఫాలో కండి. చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇక మనం ఛానల్ ని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటి? వీడియో కావాలి. వీడియో కావాలి అంటే ఒక టాపిక్ మీద
సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫ్యాక్ట్స్ తెలుగు, రీసెంట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక దాని మీద వీడియో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ వార్ జరుగుతా ఉంది కదా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, అసలు యుద్ధం ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇది చాలా ఈజీ. చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ఇరాను, అమెరికా అండ్ ఇజ్రాయెల్, వాట్ ఈస్ ద రీజన్ బిట్వీన్ వార్ అని చెప్పి మీరు టైప్ చేస్తే గివ్ మీ బెస్ట్ యూట్యూబ్ స్క్రిప్ట్ అని చెప్పి కనుక మీరు చాట్ జీపీటీలో కనుక ఇచ్చారంటే మీకు క్లియర్ గా స్క్రిప్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ ని వాయిస్ ఓవర్, మీకు చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, ఆ ఏఐ టూల్స్ ద్వారా మీరు వాయిస్ ఓవర్ రెడీ చేసుకోండి. ఇక వీడియో ఫుటేజ్ కావాలి, ఈ వీడియో ఫుటేజ్ వచ్చేసి మీకు పిక్సెల్ అనేసి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి. అలాగే ఇమేజెస్ కూడా మీరు తీసుకోవచ్చు. వీటిలో ఫ్రీ స్టాక్ వీడియోస్, అలాగే నో కాపీరైట్ వీడియోస్ ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇక మీరు అన్ని కలెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్, వీడియోస్, ఇమేజెస్ అన్ని రెడీ అయిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎలాగా క్యాప్ కట్ కానీ, కైన్ మాస్టర్ కానీ, అలాగే అడోబ్ ప్రీమియర్ కానీ, అడోబ్ లో ఇంకా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వండర్ షేర్, ఫిల్మోరా, అట్లాంటి వాటిల్లో మీరు ఎడిటింగ్ చేయొచ్చు. ఇక అన్ని ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. ఈ యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేయాలి అంటే అది ఏదైతే టాపిక్ ఉందో దానికి రిలేటెడ్ గా ఫస్ట్ టైటిల్ ని సెలెక్ట్ చేసుకోండి. అట్రాక్షన్ గా ఉన్నటువంటి టైటిల్ అది వీడియోకి ఇవ్వండి. వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత కూడా అదే టైటిల్ ఇవ్వండి. మంచి డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ లో ఒక 5-10 లైన్స్ ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్, మంచి కీవర్డ్స్ ని ఇవ్వండి, ర్యాంకింగ్ ఇచ్చేటటువంటి కీవర్డ్స్ ని. సో ఇలాగా వీడియోస్ ని అప్లోడ్ చేయండి. మానిటైజేషన్ ఇన్ని మంత్స్ లో మనకి కంప్లీట్ అయిపోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోండి. దాని ప్రకారంగా ఒక 3 మంత్స్ లోపల ఒక 50 వీడియోస్ ని అప్లోడ్ చేయండి, ఒక 50 షార్ట్స్ ని అప్లోడ్ చేయండి. 3 మంత్స్ లోపల ఖచ్చితంగా మీకు వీడియోస్ వైరల్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీరు త్వరగా మానిటైజేషన్ చేసుకుంటారు. కాకపోతే మీరు మానిటైజేషన్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. 3 మంత్స్ లో రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేయాలి, అలాగే షార్ట్స్ ని అప్లోడ్ చేయాలి. పాసిబిలిటీ ఉంటే మీరు లైవ్ లో వచ్చి మీరు కనపడకుండా కూడా ఆడియో చెప్తూ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.